99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా కాచవరం గ్రామంలో జరిగిన శ్రీ దేవరాల తిరుపతిరావు శ్రీమతి సౌందర్య కుమార్తె వినీలా కుమారుడు లక్ష్మయ్యలకు పంచల వేడుకల్లో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉప అధ్యక్షులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, మండల సీనియర్ నాయకులు వెంకటాపురం సర్పంచ్ బొబ్బుల గోవర్ధన్ రెడ్డి పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కడియం శ్రీనివాసరావు, యూత్ కాంగ్రెస్ నాయకులు దేవరకొండ రాజీవ్ గాంధీ, ఎస్సీ సెల్ అధ్యక్షులు దేవరకొండ శ్రీనివాసరావు, మండల నాయకులు కర్ణాటి సుధాకర్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆలూరు నియోజకవర్గం అస్పరి మండలం కేంద్రంలో మాజీ సొసైటీ అధ్యక్షులు దుమ్మ నరసింహులు సోదరులు నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరైన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నికల్ సురేందర్ రెడ్డి మరియు నాయకులు హాజరయ్యారు. విజయవాడ సచివాలయంలోని 5వ బ్లాక్లో డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, నంద్యాల జిల్లాకు చెందిన సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు ఉన్నత అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను, పరోగతి, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను, అలాగే త్వరలో చేపట్టాల్సిన అభివృద్ధి చర్యలపై సమగ్రంగా చర్చించుకున్నారు. డోన్ నియోజకవర్గ అభివృద్ధి, నంద్యాల జిల్లా పరిపాలన బలోపేతం, సేవలు వేగవంతం, శాసనసభ్యుల్లో ప్రాధాన్యతగా తీసుకురావాలన్న అంశాలు వంటి పలు ముఖ్య అంశాలపై అధికారులు వివరణ అందించారు. వాటిపై త్వరితగతి చర్యలు తీసుకోవాలని శ్రీ జయసూర్య ప్రకాష్ రెడ్డి సూచించారు. రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయడంపై కూడా చర్చలు సాగించారు. భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డికి స్వాగతం పలికిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, జిల్లా ఆర్మెంట్ రిజర్వ్ పోలీసుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించిన డీసీసీ శివధర్ రెడ్డి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి భద్రాద్రి జిల్లా నాయకులు, కాకర్ల గ్రామానికి చెందిన చెంగాల గురునాథం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందగ కృష్ణ మాదిగ పరామర్శించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని కాకర్ల గ్రామానికి విచ్చేసి సందర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి ఎంఆర్పిఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ తొలితరం నాయకులు, మండలంలో ఉద్యమాన్ని నడిపించిన మోదుగు ఆదం ప్రభాకర్, వెలుపుల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం దుమ్మగూడెం మండలం రామారావుపేటకు చెందిన నిరుపేద కుటుంబం పోడియం రాంబాబు పక్షవాతంతో బాధపడుతూ నరకయాతన అనుభవిస్తున్నాడు. అటువంటి కుటుంబానికి తమ చేతుల మీదుగా బావిశెట్టి రాంబాబు సహాయం చేశారు. ఈ సహాయ కార్యక్రమంలో రామారావుపేట సర్పంచ్ సోడి శ్రీను పాల్గొనడం, సఖీ సోదరులను అభినందించడం శ్రీరామనవమి రోజు చాలా హర్షించదగ్గ విషయం. సఖీ సేవా కార్యక్రమాలకు ఇది నిజమైన గుర్తింపు. ఎందుకంటే భద్రాచలంలో ఒకవైపు శ్రీరామనవమి జరుగుతుండగా మరొక వైపు భద్రాచలంలో సేవా కార్యక్రమాలు జరుగుతుండడం ఆ భద్రాచల రాముడి యొక్క ఆశీర్వాదంగా భావిస్తున్నాం అని నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఇన్ఛార్జ్ మరియు నేషనల్ జాయింట్ సెక్రటరీ కుంజ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. నవశకం ఆధ్వర్యంలో మదిరపట్నంలో గల ఆదరణ సేవా ఫౌండేషన్ నందు శ్రీరామనవమి సందర్భంగా వృద్ధులకు పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండర్ రమేష్ మాట్లాడుతూ, పండుగ సందర్భంగా వృద్ధాశ్రమంలో వృద్ధులను కలిసి మాకు తోచిన విధంగా పళ్ళు, బిస్కెట్లు, బండ్లు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని వారు అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో నవశకం ఫౌండర్ మేకల రమేష్, మదిర మండల నవశకం అధ్యక్షులు కూరపాటి సురేష్, బోనకల్లు మండల అధ్యక్షులు కొత్తపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అకినివీడులో ఉద్రిక్తత, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై దాడి యత్నం. రామాలయానికి వెళ్లిన డిప్యూటీ స్పీకర్ రఘురామ్ను అడ్డుకున్న ఒక వర్గం, దాడిని అడ్డుకుంటున్న కూటమి నేతలపై దాడి, కూటమి నాయకులపై రాళ్లతో ఒక వర్గం నేత దాడి, పలువురు కూటమి నేతలను గాయాలు, ఆసుపత్రికి తరలించారు. హన్మకొండ జిల్లా ఇనగాలలోని శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ నగరంలోని ఓ సిటీలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న సీతారాముల కళ్యాణ వేడుకల్లో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ఓ సిటీతో తమకు ఎంతో కాలంగా ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తు చేశారు.
కాలనీ వాసుల సమస్యల పట్ల తనకు పూర్తి అవగాహన ఉందని కూడా చైర్మన్ హోదాలో ఓ సిటీలోని వరంగల్ నగరంలో ఒక ఆదర్శవంతమైన మోడల్ కాలనీగా మార్చే బాధ్యత తను తీసుకున్నట్లు వెల్లడించారు. ఇటీవల ఇక్కడ నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్న విషయం ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి డివిజన్ లో ప్రతి కాలనీ అభివృద్ధి చెందాలనేదే లక్ష్యమని ఓసిటీ సంక్షేమ సంఘం చేస్తున్న కృషికి కూడా తరపున పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, వరంగల్ కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించి సీతారామ కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ముందుగా పరకాల మండలం మల్లక్కపేట గ్రామంలో శ్రీ భక్తాంజనేయ ఆలయానికి వచ్చేసి ఆయనకు అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారికి తన చేతుల మీదుగా వస్త్రాలను సమర్పించారు. అనంతరం గుడిపాడు గ్రామంలోని ప్రాచీన రామాలయం మరియు ఆత్మకూరులోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో జరిగిన సీతారాముల కళ్యాణానికి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇనగాల వెంకటరామరెడ్డి మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం రాముడు చూపించిన మార్గం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.